టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖులు వరుస మరణాలతో ఇండస్ట్రీతో పాటు సినీ ప్రియులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటీవలే సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూయగా, ఆ బాధ నుంచి తేరుకోకముందే మరో నటుడు మరణించాడు. ఫిష్ వెంకట్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 100కు పైగా సినిమాల్లో నెగిటివ్ పాత్రలతో పాటు కామెడీ పాత్రలు పోషించిన ఆయన ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. వివి వినాయక్ చలవతో ఇండస్ట్రీలో బ్రేక్ అందుకున్న ఫిష్ వెంకట్ మూవీస్లో తనదైన మార్కు చూపించారు. ముఖ్యంగా ఫిష్ వెంకట్ 2 కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఉన్నారు. కిడ్నీ మార్పిడి కోసం సుమారు 50 లక్షల వరకు ఖర్చవుతుందని, అంత ఆర్థిక స్తోమత తమకు లేదని సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆయన కుటుంబ సభ్యులు సహాయం కోరారు. ఇలా కుటుంబ సభ్యుల కోరిక మేరకు పలువురు సినీ సెలబ్రిటీలు ఫిష్ వెంకట్కు సహాయం చేశారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు పెద్దగా స్పందించకపోయినా పలువురు హీరోలు మాత్రం స్పందిస్తూ కొంతమేర ఆర్థిక సహాయం చేశారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో తుదిశ్వాస విడిచారని తెలుస్తుంది. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.